ఒక 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము. హౌస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. రూమ్లు ఏ సైజులో వచ్చాయి, ఎక్కడుంది, ఏంటి, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇలా విషయాలన్నీ కూడా చెప్తాను. సో ఎవరైనా బడ్జెట్లో మంచి లొకేషన్లో ఇల్లు అనేది తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. సో వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో మనం లోపల రాగానే ఇదంతా పార్కింగ్ ఏరియా, మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ గార్డెన్ ప్లేస్ కింద కూడా తీసుకున్నారు, లోపల గార్డెన్ ప్లేస్ కింద. సో ఈ పార్కింగ్ ఏరియా కూడా మనకి 14x15 సైజులు అయితే ఉంటుంది, మంచి స్పేషియస్గా తీసుకున్నారు. అండ్ నార్త్ సైడ్ ఒక 2.5 అడుగులు ప్లేస్ వదిలేరు. 1.5 అడుగు ప్లేస్ అనేది దక్షిణం పక్కన, పడమర పక్కన అయితే వదలడం జరిగింది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద బాత్రూమ్స్ అయితే ఏమీ లేవు, నార్మల్గా ఒక ట్యాప్ పాయింట్ అట్లా తీసుకున్నారు అంతే, సింపుల్గాని. అండ్ కంప్లీట్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది. అండ్ ఇది హాల్, ఇది ఇక్కడ మనం చూస్తుందంతా కూడా హాల్. ఇది కొంచెం పొడవు అనేది ఎక్కువగానే వచ్చింది, వెడల్పు వచ్చేసరికి ఒక 8.5 అడుగుల వరకు వచ్చింది, కానీ పొడవు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చింది, ఒక 20 అడుగుల వరకు వచ్చింది ఇది. మొత్తం మ్యాక్సిమం అంతా కూడా వైట్ కలర్ ప్రిఫర్ చేశారు వీళ్ళు, పీస్ఫుల్గా డీసెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే చూస్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తరం పక్కన కూడా గుమ్మం వచ్చేసింది ఒకటి. అండ్ 2x4 సైజ్ టైల్స్ అయితే యూస్ చేశారు. ఎదురుగా టీవీ యూనిట్ అది. టోటల్గా ఇది వచ్చేసరికి 3.15 సెంట్స్ వరకు వస్తుంది, అంటే కొంచెం మనకి 3 సెంట్ల కన్నా కొంచెం లైట్గా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఈ పక్కన కూడా గుమ్మం అనేది మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. సో 26 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 50 అడుగులు లోతు అయితే ఉంటుంది, 150 గజాలు ఆ పక్కన ప్లేస్ అది. అండ్ టీవీ యూనిట్ చాలా సింపుల్గా తీసుకున్నారు, మరీ ఓవర్గా కాకుండా చాలా సింపుల్గా తీసుకున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ కనబడుతున్న ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇది ఆర్చ్ మాదిరిగా తీసుకున్నారు చిన్నది. సో ఇది వచ్చేసరికి 10x12 సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది. అండ్ ఈ పక్కన పూజా రూము, ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి, మరి ఎక్కడ డార్క్ కలర్స్ అయితే యూస్ చేయలేదు. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు, చాలా సింపుల్గా అంతా కూడా వైట్ కలర్ అండ్ లైట్ బీచ్ కలర్ ఇట్లాంటివి అయితే ప్రిఫర్ చేశారు. సో ఇది పూజా రూమ్, ఇది ఇక్కడ నేను మీకు చూపిస్తుంది. సో ఇది వచ్చేసరికి 4x8 సైజులు అయితే ఉంటుంది. సింపుల్గా ఒక 4 అయినా కూడా కూర్చోవచ్చు పూజా రూమ్లోని, పెద్దగానే ఇచ్చారు పూజా రూమ్ అనేది. అండ్ పక్కనే కిచెన్, ఓపెన్ కిచెను. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ కొవ్వాడ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా మహా అయితే ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా. బయట వచ్చిన రోడ్లు కూడా మనకి 25 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి, రోడ్లు కూడా పర్లేదు బాగానే ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా కూడా ప్రాపర్గా అయితే ఉంటుంది. అండ్ ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి దగ్గరలో టెంపుల్స్ ఉంటాయి, శివాలయం అండ్ అట్లాగే మన సాయిబాబా గుడి, ఇలా గుళ్ళకి అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది, స్కూల్స్కి వీటన్నిటికి కూడా. సో హౌస్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది అండ్ అన్నీ కూడా వచ్చాయి దీంట్లోని. ఇప్పుడు మనం చూస్తున్న డైనింగ్ ఏరియా కానీ, పూజా రూమ్ కానీ, ఇలాగ పార్కింగ్, ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. ఒక 3.5 అడుగులు ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేశారు, ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం. సో పదండి ఒకసారి నేను లోపల ఇచ్చిన బెడ్రూమ్ చూపిస్తాను నేను మీకు. సో ఈ కిచెన్ వచ్చేసరికి 8x8 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. పదండి ఒకసారి దీని కిచెన్ బెడ్రూమ్ చూద్దాము, మాస్టర్ బెడ్రూమ్ అనేది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ మనం చూస్తుంది. ఇది చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇంత పెద్ద బెడ్రూమ్ అనేది నిజానికి అవసరం లేదు, కాకపోతే ఏంటంటే చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో చాలా పెద్దగా ఉంది ఇది. ఇది ఇంచుమించు 17.5 అడుగులు పొడవు ఉంటుంది, 12 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది, చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. అండ్ పెద్ద బెడ్రూమ్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. నిజంగా హాల్ ఉంటుంది చూసారా, అంత సైజులో ఇచ్చారు, ఇది చాలా పెద్దది ఇచ్చారు.
అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే ఉంది చూడండి. సో ఏదో లగ్జరీ విల్లాస్లో ఉంటుంది చూసారా, ఆ సైజ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి బాత్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది 9 అడుగులు పొడవు ఉంటుంది, 4 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. అండ్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ కమోడ్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, సెరా కంపెనీ అయితే తీసుకున్నారు. ఇదిగోండి సెరా కంపెనీ ఇవి. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, లొకేషన్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా సింపుల్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ మనకి పాయింట్స్ అయితే తీసుకున్నారు. ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ కూడా ఈ బెడ్రూమ్లో చేయించుకోవచ్చు, చాలా పెద్దగా వచ్చింది కాబట్టి అవసరమైతే మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చు ఈ బెడ్రూమ్లోని. సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తాను చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 66 లక్షలు చెప్తున్నారు, 66 lakhs అయితే చెప్తున్నారు. దీనికి మీరు లోన్ పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా మీరు. సో ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఒకరోజు ముందు కాంటాక్ట్ అవ్వండి మీరు వచ్చే ముందు. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది 9x9 సైజులో అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ పక్కన ఒక విండో వచ్చేసింది. అండ్ ఈ సైడ్ మొత్తం వార్డ్రోబ్ తీసుకున్నారు చూడండి, గోడ మొత్తం అంతా వచ్చేసింది. ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది, 9x3.5 సైజులో అయితే ఉంటుంది, 3.7 వచ్చింది. సో రూమ్స్ 2 కూడా బాగానే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ని చూశారు కదా, దీనికి ఆపోజిట్గానే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా, వెస్ట్ ఫేసింగ్లో కూడా సైట్ అయితే ఉంది 130 గజాల్లో. అది 60 లక్షలు చెప్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు అది. ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీగా అది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. అదంతా మొక్కలు పెంచుకోవడానికి. అండ్ సైట్ అదిగోండి దీనికి ఆపోజిట్గానే వస్తుంది, ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు అది. ఎవరికైనా కావాలంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. 130 గజాలు 60 లక్షలు చెప్తున్నారు, అది కూడా తగ్గిస్తారు. వెస్ట్ ఫేసింగ్ అది. ఇది ఈస్ట్ ఫేసింగ్ 150 గజాలు 66 లక్షలు చెప్తున్నారు. సేమ్ ఈ హౌస్ ఎలా ఉందో అలాగే అది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. టోటల్గా ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి, 9x12 సైజ్ కాలమ్స్ ఇవి. ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన ట్యాంక్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి కూడా చూడండి సైట్ చూపిస్తున్నాను, ఆ ఫ్రంటే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది, అక్కడే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు మీకు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.